పద్మ గారు, మనం ముందే మాట్లాడుకున్నాం కదండి, 6 గంటల నుంచి 7 గంటల వరకు జీతం మాత్రం 20,000 కరెక్ట్ టైంకి అకౌంట్లో పడిపోవాలి. ఓకేనండి? ఓకే. పెద్దమ్మ ఎవరితో మాట్లాడుతుంది? హలో రామాదేవి గారు, మీకు 9 గంటల నుంచి 10 గంటల వరకు పనులన్నీ అయిపోతాయి, సరేనా? జీతం మాత్రం అకౌంట్లో 20,000 కరెక్ట్ టైంకి వేసేయాలి, సరేనా? ఏంటి పెద్దమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదే, పని మనిషికే వెళ్దామని. పని మనిషి కానా? ఎందుకు పెద్దమ్మ అంత కర్మం పట్టింది? మన ఇంట్లో డబ్బులు సరిపోతున్నాయి కదా. పని మనిషిగా వెళ్ళేది నేను కదే, మన సుజాత దయ్యం. అదైతే అన్ని పనులు చేసేద్దా, నాకు డబ్బును. నేనైతే నిమ్మకాయ పెట్టుకుని కూర్చుంటే చాలు. సుజాత దయ్యమా? ఏ సుజాత, కింద దిగు, నీతో పని ఉంది, బయటికి వెళ్ళాలి. ఎందుకు పెద్దమ్మ? పని మనిషి కింద తను రాదు, నేనే వస్తాను, పద. ఏ పిచ్చి మామ, నిన్ను పని మనిషికి ఎందుకు చేస్తాను నేను? నీకు ఇంట్లో వాళ్ళైతే ఒకటి, బయట వాళ్ళైతే ఒకటా? తను నిన్ను నమ్ముకునే కదా ఇంట్లో ఉంది, తనని అలా చేయాలనిపిస్తుంది నీకు? అది అంటే ఏం ఉండవు కదే. ఎవరు చెప్పారు నీకు? తను దయ్యమయ్యకూడదు, తను ఎన్ని కష్టాలు పడిందో తెలుసు పెద్దమ్మా నీకు? తన అత్తగారు పెట్టిన బాధలకి తన ఆకలితోనే అలమట్టించి చచ్చిపోయింది. తర్వాత ఆ మాంత్రికులు చెప్పినట్టు చేస్తూ అన్ని కష్టాలు పడి ఇక్కడ వరకు వచ్చింది. తన జుట్టు నువ్వు తీసుకున్నా, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, తన నియం అనుకున్నా ఏం చేయకుండా నీ చెప్పిన పనులన్నా చేస్తుంది. కానీ నువ్వు మాత్రం డబ్బు దాటి ఆలోచించలేకపోతున్నావు. నిజంగా తనని కష్టాలు పడుతుందని నాకు తెలియదే, ఏదో డబ్బు పిచ్చితే అలా చేశానంతే. ఇక నుంచి మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను, సరేనా? పెద్దమ్మా, నన్ను సుజాతని బాగా చూసుకుంటా బానే ఉంది. సుజాతకు జుట్టు ఇచ్చావా? అబ్బా మర్చిపోయానే, ఆ సుజాత నన్ను అడగొద్దు. ఒసే సుజాత, ఇది అమ్మాబోయ్ అలిపోయి వచ్చాను కదే. నీకు కూడా పెద్దామనేనా? నీ జుట్టు తీసుకోవా? తీసుకో. నువ్వు నాకు జుట్టు ఇచ్చినా నేను ఎక్కడికి వెళ్ళను.